ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటంటే స్వర్ణ పంచాయతీ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు చేసేటువంటి ఆర్థికపరమైన బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా ఒక 6 స్టెప్స్లో స్క్రూటినీ చేయబడి డిపిఓ గారి ద్వారా అప్రూవల్ అవ్వాలి. అది కొత్తగా వచ్చినటువంటి ఇనిషియేషన్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ 6 స్టెప్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి పీడిఓ తెలుసుకోవాలి. కాబట్టి దాని మీద ఈ వీడియో నేను చేయడం జరుగుతూ ఉందని. బిల్లు మనం ఏదైనా పనికి చెల్లించేటువంటి ఒక విధానం. సో ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో ఆర్థికపరమైన కార్యకలాపాలు జరిగినప్పుడు వాటికి సంబంధించి చెల్లింపులు కొరకు మనం బిల్లు తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యొక్క నిధి, ఆ యొక్క సొమ్మును ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చు పెట్టడానికి మనకి జియో నెంబర్ 432 తేదీ 30/10/2013లో స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించడం జరిగింది. అలాగే ఒక చెక్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా డ్రా చేయాలి, ఎలా చెల్లింపులు చేయాలనే విషయం కూడా జిఓఎంఎస్ నెంబర్ 30లో అంటే 21/1995 నాటిది రూల్ నెంబర్ 40 ప్రకారం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో మన గ్రామ పంచాయతీల్లో మనం బిల్లు చేస్తూ ఉంటాము, బిల్లు ద్వారా చెల్లింపులు చేస్తూ ఉంటాం. అయితే ఈ బిల్లు ద్వారా చేసేటువంటి చెల్లింపుల్లో అనేక రకాల మార్పులు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2014 నుంచి తీసుకుంటే 2013-14 నుంచి తీసుకుంటే బిల్లు చెల్లింపు విషయంలో అనేక మార్పులు వచ్చినాయి. అంటే 2013-14 ఆ కాలంలో బిల్లు చెల్లింపు ఒక చెక్కు ఉండేది, చెక్ బుక్. ఆ చెక్ బుక్లో చెక్కు రాయడం ద్వారా ఆ బిల్లు చెల్లింపు జరుగుతూ ఉండేది. 2014-15 తర్వాత పీడీ అకౌంట్ వచ్చింది. ఈ పీడీ అకౌంట్ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ యొక్క చెక్కు ప్రాసెస్ని ఆన్లైన్ చేశారు. మన దగ్గర చెక్ బుక్ ఉండేది, ఆ చెక్ బుక్ నెంబరు ఆ యొక్క పీడీ అకౌంట్లో ఉండేది. ఆ నెంబర్ దగ్గర ఆ చెక్కు తాలూకు ప్రాసెస్ అంతా చేసి కొన్ని డాక్యుమెంట్ స్కాన్ చేసి పెట్టి అక్కడ పీడీ అకౌంట్ని మనం అప్లోడ్ చేసేవాళ్ళం. సో ఆ విధంగా కొన్నాళ్ళ పాటు పీడీ అకౌంట్ ద్వారా ఈ బిల్లు ప్రాసెస్ జరిగింది. తర్వాత సిఎఫ్ఎంఎస్ తీసుకొచ్చారు, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లు ప్రాసెస్ అనేది పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా మాత్రమే బయోమెట్రిక్ డివైస్ సహాయంతో మనం పేమెంట్లు బిల్లు చేయడం కానివ్వండి, పేమెంట్ చేయడం కానీ చేస్తున్నాం. ఇందులో బిల్లు తయారు చేసేటువంటి మేకర్గా పంచాయతీ కార్యదర్శి లేదా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. అలాగే ఆ బిల్లుని చెక్కర్గా అంటే బిల్లుని చెక్ చేసుకొని దాన్ని పేమెంట్ చేసేటువంటి వ్యక్తిగా సర్పంచ్ గారు లేదా స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు. సో ఇది సిఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జరుగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ ఏంటంటే స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ ద్వారా మనం చేసినటువంటి బిల్లుని పూర్తి స్థాయిలో అప్రూవల్కి పంపించాలి. అంటే మనం ఒక బిల్లు చేసాము, ఆ బిల్లుకి ఏం చేసాము అనే విషయాల ద్వారా అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో పెట్టుకోవాలి. అందులో అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మన యొక్క అయ్యరాధాటి డిపిఓ గారు వారు అది చూసి పరిశీలించి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ బిల్లు ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన అంశం నేర్చుకోవాలి. అదే ఇక్కడ నేను టైటిల్లో కూడా అదే పెట్టాను, స్వర్ణ పంచాయతీ మనకి నేర్పిస్తుంది అని. ఏం నేర్పిస్తుంది, అసలు బిల్లు ఎలా చేయాలి అనేటువంటి రూల్ పొజిషన్ని ఇప్పుడు మన స్వర్ణ పంచాయతీ నేర్పిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా గొప్ప అవకాశం మనకి. అంటే ఒక బిల్లు అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైన అంశాల్లో చాలా సమస్యలు ఉంటాయి, చాలా కేసులు ఉంటాయి, కంప్లైంట్లు ఉంటాయి, దుర్వినియోగాలు ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. ఇలా రకరకాల అంశాలు ఉండేటువంటి ఆర్థికపరమైన అంశాలను అన్నింటినీ కూడా ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రూల్కి అటాచ్ చేస్తూ ఒక చక్కని పారదర్శకత, అకౌంటబిలిటీ ఉండే విధంగా స్వర్ణ పంచాయతీ మనకి ఒక బిల్లు ఎలా చేయాలి అనే విషయాన్ని నేర్పిస్తుంది. ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్గా మనం భావించాలి. ముఖ్యంగా ప్రతి పీడిఓ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు కూడా బిల్లు చేసేటువంటి మేకర్గా అసలు చట్టంలో మనకేం చెప్పింది అనే విషయాన్ని చూస్తే అసలు ఈ రోజున స్వర్ణ పంచాయతీలో ఏవైతే ఒక 6 స్టెప్స్లో బిల్లు కోసం మనకి ఇచ్చారో ఆ 6 స్టెప్సే చట్టంలో చెప్పింది. అంటే మన చట్టాన్ని చక్కగా స్వర్ణ పంచాయతీ పోర్టల్ నేర్పిస్తుంది. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క ప్రాసెస్లో మనం ఒక మంచి అవకాశాన్ని
అలాగే మంచి అకౌంటబిలిటీని నేర్చుకునే వాళ్ళం అవుతాం. సో అందుకోసం ప్రత్యేకించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 6 స్టెప్స్ మనం నేర్చుకోవాలి. ఈ 6 స్టెప్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నేను ఇటీవల ఒక స్వర్ణ పంచాయతీలో ఒక పంచాయతీ నుంచి పెట్టినటువంటి బిల్లు చూస్తే ఈ 6 చోట్ల కూడా గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టేశారు. సో అంటే జనరల్గా అయితే వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు ఇప్పటి వరకు జరుగుతుంది అదే. ఏదన్నా ఒక పని మనం అనుకుంటే ఆ పని తీర్మానం చేసేసి, తీర్మానం ఆమోదించేసి, ఆ తీర్మానం ఆధారంగానే మిగతా ప్రాసెస్ అంతా బిల్లు పని చేయడం కానివ్వండి, ఆ పని ద్వారా చెల్లింపులు చేయడం కానివ్వండి, అన్నీ కూడా అదే దాని ద్వారానే జరుగుతున్నటువంటి సందర్భాలు కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా అసలు మనం ఖచ్చితంగా ఒక బిల్లుని ఎలా చేయాలి, ఆ బిల్లులో ఏముండాలి అనే విషయాలన్నీ కూడా చట్టం ఏం చెప్పిందో వాటి ఆధారంగానే మనకి ఒక శిక్షణ ఇచ్చినట్టుగా ఈ యొక్క స్వర్ణ పంచాయతీ పోర్టల్ మనకి ఇవన్నీ నేర్పిస్తుంది. అంటే నేర్పించడం అంటే ఇక్కడ అడిగిన 6 స్టెప్స్ కనుక మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి అప్లోడ్ చేస్తే మనకి బిల్లు చేయడం అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. అటువంటి అందమైనటువంటి ఒక మంచి ఇనిషియేషన్ అనేది నేను ఈరోజు స్వర్ణ పంచాయతీ పోర్టల్లో చూడడం జరిగింది. అందుకే వెంటనే వాటిని మన పీడిఓస్ అందరూ కూడా వెంటనే అవగాహన కల్పించుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఈ స్వర్ణ పంచాయతీలో ఉన్నటువంటి 6 స్టెప్స్ మనం ఎలా బిల్లు చేయాలని తెలియజేస్తాయి. వాటిని ఒకసారి చూద్దాం ఈ యొక్క వీడియోలో. ఒక బిల్లు చేయాలంటే ముఖ్యంగా ఏముండాలి? ఆ బిల్లుకు సంబంధించిన తీర్మానం ఉండాలి, పరిపాలన ఆమోదం ఉండాలి, టెండర్ నోటిఫికేషన్ ఉండాలి, టెక్నికల్ శాంక్షన్ ఉండాలి, వర్క్ ఆర్డర్ ఉండాలి, ఎంబుక్ ఉండాలి. ఇవి ప్రధానంగా ఉండవలసినటువంటి అంశాలు. సో ఈ ప్రధానంగా ఉండవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటేనే ఆ బిల్లు ఖచ్చితమైన బిల్లుగా మనం చెప్పుకుంటాం. ఖచ్చితంగా మనం సేమ్ టైము స్వర్ణ పంచాయతీలో కూడా మనం చూస్తే ఈ 6 అంశాలని 6 పాయింట్ల కింద చూపించడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఒక బిల్లుని ఏ విధంగా మనం చేయాలో చట్టపరంగా, ఆ రూల్ పొజిషన్ పరంగా మనం బిల్లు చేసామా లేదా అనేది స్వర్ణ పంచాయతీ ద్వారా స్క్రూటినీ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ అంశాల 6 విషయంలో మనం ఏ విధంగా వీటిని చేయాలి, ఎటువంటి అంశాలు మనం చేస్తున్నాము, ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలి అనే విషయాలు డీటెయిల్డ్గా మనం ప్రతి అంశం వారీగా ఈ యొక్క వీడియోలో చూద్దాం. మొట్టమొదటి తీర్మానం అంటే గ్రామ పంచాయతీ చేసేటువంటి ఒక రకమైనటువంటి ఉప చట్టం కింద చెప్పుకోవచ్చు. అంటే ఏ పనికైనా తీర్మాన రూపంలో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే పంచాయతీ కార్యదర్శి ఆ యొక్క తీర్మానాన్ని అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే ఎటువంటి సందర్భాల్లో తీర్మానాలు చేయాలంటే గ్రామ పంచాయతీలు జరిగే ప్రతిదీ కూడా తీర్మానం చేయాల్సి ఉంటుంది. అందుకొరకే ఈ యొక్క జియో నెంబర్ 227లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్లో కానివ్వండి, ఈ గ్రామ పంచాయతీ యొక్క సమావేశాలు ప్రతి నెల కనీసం ఒకసారన్నా జరపాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ తీర్మానాలు అనేవి మనకి ఉన్నటువంటి పనుల ఆధారంగా తప్పనిసరిగా ఆయా సమయాల్లో గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహిస్తూ ఆ సమావేశాలకు అనుగుణంగా ఆ తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ఒక బిల్లు చేయడానికి ఎన్ని తీర్మానాలు చేయాలి? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా మిత్రుడు ఒక పంచాయతీ కార్యదర్శి గత కొన్ని సంవత్సరాల క్రితం తను చేసేటువంటి పంచాయతీలో ఏ బిల్లు చేసినా కూడా 4 తీర్మానాలు చేసేవాడు. మొట్టమొదటి తీర్మానం ఎస్టిమేషన్స్, అంటే ఒక పంచాయతీలో జరిగేటువంటి పని, ఏ పని ఐడెంటిఫై చేశాము, ఆ పని ఎక్కడ చేయడం జరుగుతుంది, దాన్ని ఎంతవరకు ఎంత అమౌంట్తో చేద్దామని అంచనాగా అనుకుంటున్నాము, అలాగే ఆ యొక్క పనికి సంబంధించినటువంటి వివరాలు, అంటే ఏ ఫండ్ నుంచి ఈ పనిని ఖర్చు పెట్టాలనుకుంటున్నాం వంటి వాటితోటి మొట్టమొదటి తీర్మానాన్ని చేసేవారు. ఆ తర్వాత రెండవ తీర్మానం, ఆ తీర్మానం కనుక ఆమోదించబడితే ఆ సమావేశంలో ఆమోదించబడింది కాబట్టి వెంటనే పరిపాలన ఆమోదం కూడా తీసుకుంటూ ఆ తీర్మానాన్ని మరొక తీర్మానం కూడా చేసుకునేవారు. సో పరిపాలన తీర్మానం కనుక ఆమోదించబడితే, ఏదైనా అబ్జెక్షన్ వచ్చి అది ఆగిపోతే ఓకే, లేదు ఒకవేళ పరిపాలన తీర్మానం కూడా ఆమోదించబడితే ఖచ్చితంగా అటువంటి సందర్భాల్లో దాన్ని టెక్నికల్ శాంక్షన్ పంపించడానికి కొరకు కోరుతూ మరొక తీర్మానం చేసేవారు. అంటే 3 తీర్మానాలు చేసుకునేవారు ఒక సమావేశంలో. లేదా మొదటి సమావేశంలో ఎస్టిమేషన్ తీర్మానం చేసి మరుసటి సమావేశంలో పరిపాలన ఆమోదం లేదా టెక్నికల్ శాంక్షన్ పంపించడం కొరకు కూడా చేసుకోవచ్చు. సో ఈ 3 పనులు జరిగిపోయిన తర్వాత
తర్వాత ఏం జరుగుతుంది, తీర్మానం అయిపోయిన తర్వాత పరిపాలన ఆమోదం అయిపోయిన తర్వాత టెక్నికల్ శాంక్షన్ పంపించేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వర్క్ ఆర్డర్ ఎవరు ఈ పని చేయాలి అనేటువంటి విషయంలో ఆ వర్క్ ఆర్డర్ ఎవరి కోసం ఇవ్వాలనే విషయం కూడా క్లియర్గా మరొక తీర్మానం చేసేవారు. ఎందుకంటే చాలా వరకు వస్తున్నటువంటి ఫైనాన్షియల్ సంబంధించిన కేసులు కానివ్వండి, కంప్లైంట్లు కానీ వర్క్ ఎవరు చేశారో ఎందుకు చేశారు ఇలాంటి విషయాలు చాలా వరకు ఏ తీర్మానాల్లో కూడా ఉండట్లేదు. అందువల్ల చాలా మంది వర్క్ అయిన తర్వాత ఈ పేమెంట్ మాకు రావట్లేదు అని చెప్పడం, తీర్మానం బుక్లో వెతికితే వాళ్ళ పేరు లేకపోవడం ఇలాంటి సందర్భాలు కూడా చాలా వరకు చూస్తున్నాం. సో ఇవన్నీ కాకుండా వర్క్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని మళ్ళీ చేయడం, చివరిగా ఆ పనంతా అయిపోయింది, ఎంబుక్ వచ్చింది, డీటెయిల్గా క్లియర్ చేశారు, బిల్లు తయారు చేశారు. సో ఎంబుక్ ద్వారా ఈ యొక్క ఫండ్ని దీనికోసం పలానా వారికి పేమెంట్ చేస్తున్నామంటే ఒక తీర్మానాన్ని చేస్తూ బిల్లు పేమెంట్ తీర్మానంగా 5 తీర్మానాలు జరిగేవి. ఇది తర్వాత కొన్నాళ్ళకి కొంతమంది అబ్జెక్షన్స్ వల్ల వాటి వల్ల వద్దు ఒక తీర్మానం చాలు అన్నప్పుడు తను ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. అసలు జనరల్గా అయితే ప్రతిదానికి తీర్మానం జరిగినాక అమలు చేసేటువంటి పని మాత్రమే పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ మీద ఉంటుంది. సో ఒక మేకర్గా ప్రతిదానికి కూడా గ్రామ పంచాయతీ యొక్క అనుమతి తీసుకొని చేయాలి. గ్రామ పంచాయతీ అనుమతి అంటే తీర్మాన రూపంలో తీసుకొని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతను ఖచ్చితంగా ప్రతిదానికి చాలా వరకు మ్యాక్సిమం పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత ఉన్న పరిస్థితుల వల్ల మళ్ళా ఒకే ఒక తీర్మానం చేయడం, ఆ ఒక్క తీర్మానంతో కొన్ని పనులు చేయడం, ఇటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నప్పుడు ఇటీవల తను మళ్ళీ నాకు ఫోన్ చేసి స్వర్ణ పంచాయతీ వచ్చిన నేపథ్యంలో తను చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందులో ఇలాగ ఈ 6 అంశాలు కూడా చెప్పడం ద్వారా ప్రతి అంశానికి తప్పనిసరిగా తీర్మానం చేసి ఆ పని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి చాలా మంచి ఇనిషియేషన్ అనేది స్వర్ణ పంచాయతీ ద్వారా జరిగిందంటూ అతను ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సో ఇటువంటి దాన్ని మనం పాటించడం ద్వారా మనకి అనేక రకాల లాభాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి, ప్రతి ఆర్థిక కార్యకలాపం కూడా బిల్లు రూపంలో వెళ్లే ముందు ప్రతి అంశానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అనుమతి ఆమోదం అనేది మనం తీర్మాన రూపంలో చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం ఒక పనికి సంబంధించిన తీర్మానాలు చేయాలి కాబట్టి ప్రతి నెల కూడా కనీసం ఒక పంచాయతీ సమావేశం, గ్రామ పంచాయతీ సమావేశం ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. ఉదాహరణకి ఒక నెల పంచాయతీ సమావేశం పెట్టుకున్నప్పుడు మనం అందులో ఎస్టిమేషన్ తీర్మానం, పరిపాలన ఆమోదం తీర్మానం, అది ఓకే అయితే టెక్నికల్ శాంక్షన్ పంపించే తీర్మానాలు చేసేసాం. ఓకే, మరి ఆ తర్వాత టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి రావడానికి 10 రోజులు 15 రోజులు పడుతుంది. అది వచ్చిన తర్వాత కదా మనం వర్క్ ఆర్డర్ ఇస్తాం. సో వర్క్ ఆర్డర్ తీర్మానం చేయాలంటే నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి పేమెంట్ చేయం, పని జరగాలి, కొన్నాళ్ళు పడుతుంది. ఆ తర్వాత మా పని పూర్తి అయిన తర్వాత వెంటనే మరొక గ్రామ పంచాయతీ సమావేశంలో ఈ యొక్క ఎంబుక్ ఆధారంగా ఎంత పేమెంట్ ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఏంటి అనే విషయాలతో తీర్మానం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక తీర్మానం అన్నది ఒక పని కోసం చేయడం అన్నది మనకి టైం లైన్లో ఖచ్చితమైన అంశం కాదు. ఎందుకంటే ఎస్టిమేషన్ అంచనా కోసం ఇస్తున్నటువంటి మొదటి తీర్మానంతో మనం మిగతా పనులన్నిటికీ కూడా దానినే వాడడం అనేది కేవలం ఊహించి చేసేటువంటి అంశమే తప్ప వాస్తవాన్ని నిర్ధారించేటువంటి అంశంగా మాత్రం మనం స్వీకరించలేం. ఎందుకంటే ఎస్టిమేషన్ కోసం తీర్మానం మొదట రాసిచ్చాం పని కోసం, అందులో ఎంత టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారో తెలియదు, అలాగే ఏ వ్యక్తికి ఇస్తామో మనకు ముందుగా తెలియదు, అలాగే ఎంబుక్ ఎంత అయిందో మనకు ముందుగా తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఒకే ఒక తీర్మానంతో మొత్తం వర్క్కు సంబంధించిన అంతా కూడా ఆ ఒక్క తీర్మానంతో మనం చేస్తామన్నది సరైన విషయం కాదు. కాబట్టి ప్రతి అంశాన్ని తగ్గట్టుగా తీర్మానం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇక్కడ మనం భావించాల్సి ఉంటుందన్నమాట. రెండో అంశం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, పరిపాలన ఆమోదం. సో జీవో నెంబర్ 30లో మనకి రూల్ నెంబర్ 2(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సంబంధించి మరియు అందులో నియమాలను అనుసరించి గ్రామ పంచాయతీ నిధుల నుండి జరిపే అన్ని చెల్లింపులకు చెందిన బిల్లులను సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పరిపాలన ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చేయాలి అని చెప్తుంది ఈ రూల్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మొట్టమొదటి తీర్మానం మనం ఎస్టిమేషన్స్ అంచనా పరంగా చేసాం. సో ఈ తీర్మానంలో ఉన్న అంశాలన్నింటికి గ్రామ పంచాయతీ సమావేశం ఆమోదం తెలుపుతూ ఆ తీర్మానాన్ని ఆమోదించేస్తే దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లభించాలి. సో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పరంగా దాంట్లో ఏమన్నా మార్పులు కానీ ఏమన్నా జరగచ్చు, జరగకపోవచ్చు, ఏదైనప్పటికీ కూడా పరిపాలన ఆమోదం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రెండవ పాయింట్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పొందుతూ చేసినటువంటి తీర్మానాన్ని మనం పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. అంటే మొట్టమొదటి దాంట్లో అంచనాల సంబంధించిన తీర్మానం పెడతాం, ఆమోదించిన తీర్మానం పెడతాం. రెండో అంశంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ తీర్మానం చేస్తూ, అందులోనే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ ఈ యొక్క అంశాన్ని టెక్నికల్ శాంక్షన్ కోసం పంపించడం జరుగుతుంది అని కూడా మనం రాసుకోవచ్చు.
ఇక మూడో అంశం టెండర్ నోటిఫికేషన్. అంటే మనం చేస్తున్నటువంటి బిల్లు ఏదైనా వస్తువులు కొనుగోలు వాటికి సంబంధించిన బిల్లులు కానీ అవి కానీ అయినప్పుడు వాటికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని జియోలు నేను స్పష్టంగా చూపించాను. జియో ఎంఎస్ నెంబర్ 195 ఒకటి ఉంది. జియో ఎంఎస్ నెంబర్ 94లో టెండర్ ప్రొసీడింగ్స్ అంతా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అలాగే జియో ఎంఎస్ నెంబర్ 441 PR&RD వారిది ఉంది. సో ఇందులో మనకి క్లియర్గా మనకి ఈ ఈ యొక్క టెండర్ ప్రక్రియ కోసం మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంతేకాదు మనకి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 125లో కూడా టెండర్ అంశాలు డీటెయిల్గా చెప్పారు. మనం కొనుగోలు చేసే వస్తువులు 5,000 రూపాయల లోపల ఉంటే టెండర్తో నిమిత్తం లేకుండా గ్రామ పంచాయతీ అనుమతితో తీర్మానంతో మనం కొనుగోలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు 5,000 నుంచి 50,000 మధ్యలో ఉన్నప్పుడు కూడా మనకి కొటేషన్స్ పిలవడం ద్వారా తీసుకునేటువంటి అంశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా 5,000 దాటిన తర్వాత ఎక్కువ అన్నిటి కూడా టెండర్కి వెళ్ళాలి. ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఈ మూడిట్లో ఉంటాయి. వాటిని ఆధారంగా మనం ఈ కొనుగోలుకు సంబంధించి అంటే ఆ కొనుగోలు సంబంధించి మనం బిల్లు ఏదైతే పెట్టామో ఆ బిల్లుకి సంబంధించి టెండర్ ఉందా ఏంటి అనే విషయాలు డీటెయిల్గా ఒక నోట్ ఫైల్ పెట్టి దాన్ని కూడా ఇక్కడ చూపించాలి. ఇకపోతే తర్వాత అంశం సాంకేతిక ఆమోదం, టెక్నికల్ శాంక్షన్. సో దీనికి సంబంధించి కూడా మనకి జియోఎంఎస్ నెంబర్ 884 ఉంది, 6/7/2018. అలాగే జియోఎంఎస్ నెంబర్ 94 కూడా ఉంది, 8/3/1999 PR&RD వారి ద్వారా వచ్చింది. సో వీటిలో ముఖ్యంగా ఒక టెక్నికల్ శాంక్షన్కి పంపించేటువంటి అంశంలో మనం పరిపాలన ఆమోదం ఇస్తూ తీర్మానం చేస్తాం. దాన్ని టెక్నికల్ శాంక్షన్ పంపించిన దాన్ని, ఆ టెక్నికల్ శాంక్షన్ వచ్చిన దాన్ని, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ శాంక్షన్ విషయంలో మనకు ఉన్నటువంటి ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క కొంత అమౌంట్ వరకు అధికారం ఉంటుంది. ఏఈ వారికి అయితే 25,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే డిఈ వారికి 2 లక్షల వరకు, ఈఈ వారికి అయితే 40 లక్షల వరకు, ఎస్సీ వారికి 2 కోట్ల వరకు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సిఈ గారికి 2 కోట్ల పైన. ఇలాగే ఈ జియోలో స్పష్టంగా టెక్నికల్ శాంక్షన్ పంపించే ముందు ఎంత అమౌంట్కి ఎవరికి పంపించాలనే విషయం స్పష్టంగా ఉంది. దీని ఆధారంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే టెక్నికల్ శాంక్షన్ పంపించిన తర్వాత మనకు వచ్చేటువంటి టెక్నికల్ శాంక్షన్ ఆర్డర్ కూడా ఈ యొక్క 4వ అంశం దగ్గర ఆ తీర్మానము ఈ ఆర్డర్ కలిపి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే వర్క్ ఆర్డర్, గ్రామ పంచాయతీ ఒక వర్క్ ఆర్డర్ ఫార్మేట్ ఒకటి నేను ఇక్కడ ఒక మోడల్ చేసి పెట్టడం కూడా జరిగింది. కింద నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ముఖ్యంగా ఈ వర్క్ ఆర్డర్ అనేది ఒక గ్రామ పంచాయతీ పరిధిలో మనం టెక్నికల్ శాంక్షన్ నుంచి వచ్చిన తర్వాత టోటల్గా ఆ వర్క్ వాటి ఆధారంగా మనం ఈ పరిపాలన ఆమోదం వర్క్ ఆర్డర్ టెక్నికల్ శాంక్షన్ అంతా కలిపి పలానా వారికి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి అనే విషయంలో ఖచ్చితంగా తీర్మానం చేయాలి. ఆ తీర్మానంలో ఈ పనిని పలానా వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా ఈ వర్క్ ఆర్డర్లో ఉంటాయి. క్వాలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా. సో వీటన్నిటి కూడా అనుమతిస్తూ కిందన ఆ వర్క్ ఎవరైతే తీసుకున్నారో వారు సంతకం చేస్తారు. ఈ వర్క్ ఆర్డర్ కూడా. ఇకపోతే 6వది ఎంబుక్. సో చెక్ వర్క్ మెజర్మెంట్ బుక్ మనకు వచ్చేసిన తర్వాత అందులో డీటెయిల్గా అన్నీ ఉంటాయి. వాటన్నిటి ఆధారంగా మనం ఆ యొక్క ఎంబుక్లో లాస్ట్లో పాస్ ఆర్డర్ వేసినటువంటి పేజీలని, డిడక్షన్స్ని, అవన్నీ ఉండేటువంటి అంశాలని, ఎంబుక్ పేమెంట్ చేసినటువంటి తీర్మానాన్ని కూడా జత చేసి మనకి అప్లోడ్ చేయాలి. అంటే వర్క్ ఆర్డరు పని అంతా జరిగిపోయిన తర్వాత మనం చేసేటువంటి పేమెంట్, ఇది చాలా కీలకమైన అంశం. ఈ పేమెంట్ ఎవరికి చేస్తున్నాము, ఏ యొక్క ఫండ్స్ నుంచి చేస్తున్నాం, ఏ ఫండ్స్ నుంచి ఈ పేమెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతిదానికి కూడా మనకి ఖచ్చితమైనటువంటి రూల్ పొజిషన్ ఉంది. జనరల్ ఫండ్ ఉంటే గ్రామ పంచాయతీకి జియో 19 ద్వారా మనం పేమెంట్ చేయాలి. సో ఈ జియో నెంబర్ 19లో ఉండేటువంటి అంశాలు, అలాగే జియో నెంబర్ 57 కూడా ఉంది. అంటే 19లో సిబ్బందికి జీతభత్యాలు 30% ఉంటే 57లో 50% వరకు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది అన్నారు. అవి ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, పంచాయతీ బడ్జెట్ ఎలా ఉంది, తీర్మానం మనం చేసుకుంటున్నాం, వేరే విషయం. సో ఈ జియోలో ఉండేటువంటి పర్సంటేజ్ల ఆధారంగా మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఆ ఖర్చు పెట్టిన తర్వాత ఎంత మనకి ఉంది అనే విషయాలు డీటెయిల్గా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఎంబుక్ ప్రాప్తికి మనం చేసినటువంటి బిల్లు పేమెంట్ వివరాలు, ఆ ఏ ఫండ్స్ని ఇస్తున్నాము అనే విషయాలన్నీ కూడా మనం ఒక నోట్ ఫైల్ రన్ చేసి దాన్ని ఎంబుక్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక బిల్లు ఖచ్చితమైన బిల్లుగా రూపొందించబడాలి, అది ఖచ్చితంగా పేమెంట్ జరగాలి అన్నప్పుడు ఇటువంటి అంశాలన్నీ కూడా చట్టంలో రూల్ పొజిషన్ రూపంలో నిక్షిప్తం కాబడి ఉన్నాయి, మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మరొకసారి మీ అందరికీ తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్వర్ణ పంచాయతీ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పై స్థాయి నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది.
ప్రతిదీ కూడా అప్రూవల్ జరగాలి అంటే ఖచ్చితంగా పై స్థాయి నుంచి వీటన్ని మీద స్పష్టమైనటువంటి పర్మిషన్ రావాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం మిస్టేకులు చేయకుండా ఈ విషయాలన్నిటి పట్ల ఒకసారి మనం బాధ్యత వహించాలి. దీనికి తగ్గట్టుగా గ్రామ పంచాయతీ పరిపాలనలో ఎటువంటి మార్పులు రావాలనే విషయాలు కూడా మనం తెలియచేయాలి. గ్రామ పంచాయతీ సమావేశాల్లో స్వర్ణ పంచాయతీలో ఈ విధంగా ఇనిషియేట్ చేశారు. ఈ 6 అంశాల ఆధారంగా మనం ఖచ్చితంగా ఇన్ని సమావేశాలు పెట్టుకోవాలి, ఇన్ని పనులు చేయాలి అనే విషయాల్ని తెలియజేయాల్సి ఉంటుంది. తద్వారా గ్రామ పంచాయతీ పరిపాలనలో చట్టపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే విధంగా, అలా అమలు చేస్తేనే ఈ యొక్క బిల్లులన్నీ కూడా పాస్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇప్పటి నుంచే వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఒక మోడల్ రూపంలో మనం ఖచ్చితంగా చేసుకోగలిగితే, అంటే స్వర్ణ పంచాయతీలో మనం బిల్లు అవ్వాలన్నా కూడా ఇవన్నీ చేయాల్సింది తప్పదు. కాబట్టి వీటన్నిటి ఆధారంగా మనకు ఉన్నటువంటి నా దగ్గర సమాచారం ఉన్నంత మేరకు నేను ఇందులో చూపించగలిగాను. అందరం కూడా మనం రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా ఒక కొత్త బాడీ వచ్చేసరికల్లా వీటిని పూర్తిగా పరిపాలనలో భాగంగా మిళితం చేసే విధంగా మనందరం ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకొని మన బిల్లుకి ఏం కావాలో అవన్నీ కూడా ఇప్పటి నుంచే మనం పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని ఆ విధంగానే ప్రాసెస్ చేసుకోగలిగితే రాబోయే కాలంలో ఇది కూడా ఒక మామూలు అంశంగా, అంటే ఒక ఖచ్చితంగా చేయాల్సిన అంశాన్ని ఒక మామూలుగా మనకు అలవాటైపోయి మంచి వ్యవస్థకు పునాదులు వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.